మాట్లాడినప్పుడు వీళ్ళందరూ వీడియో తీసి వీళ్ళందరూ చేశారండి. మాట్లాడినప్పుడు వీళ్ళందరూ వీడియోలు తీసి ఇవి చేశారా? మీరేమన్నా లోకేష్ గారు అక్కడ వచ్చాడు పరామర్శించారు. వాళ్ళు పాపం ఎక్కడి నుంచి ఆయన 4 వారం నుంచి అసలు ఊళ్ళో రాష్ట్రంగా దేశంలోనే లేడు, పక్క దేశానికి పోయినట్టున్నాడు. వచ్చి చెప్పగానే వచ్చాడు, పరామర్శించాడు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇంకా అంతకన్నా ఏం చేస్తారండి ప్రభుత్వం? ఏం చేస్తారు చెప్పండి? ఇవాళ ప్రభుత్వం అది వాళ్ళ సొంత ఫ్యాక్టరీ కాదు కదా, మీరు ఇన్ని అంటానికి కూడా అదేమంటే అది మూసేస్తే పాదుగా మూసేస్తే వేల మంది కార్మికులు రోడ్డు ఎక్కేవాళ్ళు. అప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది. మా పనులు ఏమైపోయినాయి, మేము ఎక్కడికి పోవాలి, మేము ఏం చేయాలని చెప్పి వేల మంది వాళ్ళు ధర్నాలు చేశారు. చాలామంది ప్రైవేట్ పరం అయిద్దంటేనే అది అందరికీ తెలుసు. ఇవాళ అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడదాము మనం. అది మూసేస్తేనే మూసేశారు అనేవాళ్ళు, మూసైపోతేనే మూసైపోతే ఇవన్నీ ఉండేవి కాదుగా మూసేస్తే అనేవాళ్ళు. వీళ్ళు నోటికి అదుపు లేదు. ఆ నేలకు అసలు వీళ్ళకి పాములు జాలవండి, పాములకు 2 నేలకలు అని చెప్పుకుంటాంగా, రావణాసురుడి నేలకలు కూడా జాల వీళ్ళకి. ఎన్నో చెబుతారు వీళ్ళకి, నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. మళ్ళీ మేము అనలేదంటాం. వీళ్ళ బాగా పరిపాటి అయిపోయింది వైసీపీ వాళ్ళకి. మీరు ఎక్కడ ఏ రాజకీయాలు చేసినా ప్రజలకి మీరు పాలిమర్ కేసులో ఎంత తొందరగా స్పందించావయ్యా? వచ్చేప్పుడు గ్యాస్ వచ్చి ఎంతమంది రోడ్డును పడి పిల్లల్ని వాళ్ళు ఇట్ట వేసుకొని పోతుంటే నువ్వు ఎంత స్పందించావు? ₹1 కోటి అని ప్రకటించి వాళ్ళకి పైసా ఇచ్చావా?